4 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఇచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఘనమైన స్వాగతం లభించింది. మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్ కెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు దీనిలో ఒక విశేషం చోటు చేసుకుంది. సాధారణంగా రష్యా అధ్యక్షుడు ఆర్ఎస్ సనాత్ ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ వెహికల్ రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్ ఉందో దానిలోనే ప్రయాణం చేస్తారు. కానీ ఈసారి దీనికి విరుద్ధంగా ఆయన ఫార్చునర్ కార్ ఎక్కారు. ఆయనతో పాటు మోడీ గారు ఇద్దరు కూడా. మోడీ గారి రేంజ్ రోవర్ కార్ కూడా పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి వైట్ కలర్ ఫార్చునర్ కార్ ఎక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ న్యూసే బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు లీడర్స్ కూడా హై ప్రొఫైల్ ట్రిప్ కాబట్టి చాలా కాస్ట్లీ మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కార్లో వెళ్ళాలి. అయితే ఇద్దరు లీడర్స్ కూడా ప్రయాణం చేయడానికి ఫార్చునర్ కార్, టయోటా ఫార్చునర్ కార్ ఎందుకు వాడారని చెప్పి చర్చ జరుగుతుంది. డిప్లొమాటిక్ కాన్వాయ్స్ లో, పెద్ద పెద్ద కాన్వాయ్స్ లో ఎక్కువగా వైట్ కలర్ వెహికల్స్, ఫార్చునర్ కార్స్ ఉంటాయి కాబట్టి ఏ కార్లో లీడర్స్ ప్రయాణం చేశారో అర్థం కాకుండా ఉండటానికి, ఎక్కువ సేఫ్టీ ఉండటానికి, అన్నిటికన్నా మించి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం ఇది వాడారంటున్నారు. మనం చూస్తే కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఉన్న కార్ ఆర్ఎస్ సనాత్ అనమాట. ఇది వరల్డ్ లోనే టాప్ మోస్ట్ సెక్యూర్డ్ కార్ అని చెప్పొచ్చు. దీన్ని రష్యన్ రోల్స్ రాయ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇది గ్రెనేడ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ కూడా. ఈ ఆర్ఎస్ సనాత్ అనేది మిసైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఏ జరిగినా తట్టుకోగలదు. అండ్ ఈ ఆర్ఎస్ సనాత్ కార్ టైర్స్ పాడైపోయినా, పంక్చర్ అయిపోయినా, డెస్ట్రాయ్ అయిపోయినా సరే స్పీడ్ లోపం ఉండదు అనమాట, స్పీడ్ తగ్గదనమాట. ఈ రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ఎస్ సనాత్ కార్ దీన్ని ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు. నీళ్లలో కూడా ప్రయాణం చేయగలదన్నమాట. అంతేకాదు దీన్ని స్టార్ట్ చేసిన 6 సెకండ్లో 0 to 100 కిలోమీటర్స్ యాక్సిలరేషన్ వెళ్ళగలదు. దీని హైయెస్ట్ స్పీడ్ 249 to 250 కిలోమీటర్స్ పర్ అవర్ ప్రయాణం చేయగలదంట. ఇంత కాస్ట్లీయెస్ట్ మరియు ఇంత సేఫెస్ట్ ఆర్ఎస్ సనాత్ కార్ ని పక్కన పెట్టి ఇద్దరు లీడర్స్ మోడీ గారు, పుతిన్ గారు ఫార్చునర్ ఎక్కారు. టయోటా ఫార్చునర్ ఎక్కి ప్రయాణం చేశారు.